నేను నిన్నేమీ చచ్చిపోమనడం లేదు. ఏజేని పెళ్లి చేసుకోమంటున్నాను. దానివల్ల నీ చెల్లెలు ప్రాణాలతో ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నా చెల్లెల్నేవి చేయొద్దురా. నీ మెళ్ళలో 3 ముళ్ళు పడగానే నీ చెల్లెలు నీ ముందుంటుంది. ఏం చెయ్యాలో, ఎలా మేనేజ్ చెయ్యాలో నేను చెప్తాను. నేను నిన్నేమీ చచ్చిపోమనడం లేదు. ఏజేని పెళ్లి చేసుకోమంటున్నాను. ఏజేతో చెప్తే ఖచ్చితంగా వాడెవడో కనుక్కుని అంజలిని సేవ్ చేస్తాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు, చెప్పేయాలి. అంజలిని కాపాడుకోవాలి. హలో, ఎక్కడికి? నువ్వు చెప్పిన పని మీద ఉన్నాను. నేను సీసీటీవీలో చూస్తూనే ఉన్నాను. నువ్వు ఏజేతో చెప్పడానికి వెళ్తున్నావు, అవునా? ఏజేకి తెలిసి నన్ను కనుక్కునే లోపు నీ చెల్లెలి ప్రాణాలు గాల్లో కలిసిపోతా. వద్దు వద్దు, నా చెల్లెల జోలికి వెళ్ళొద్దు. చూడు, ఇక ఎలాంటి డౌట్స్ పెట్టుకోకు. నాకు నా చెల్లెలి కన్నా ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. ఆ మాటకొస్తే నాకు నేను కూడా ముఖ్యం కాదు. నువ్వు చెప్పినట్టే ఆ ఏజేని పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ తర్వాత నా చెల్లెలకి ఏదైనా జరిగిందో, నీ పెళ్లి ఏజేతో జరిగిన తర్వాత నీ చెల్లెలతో నాకు అసలు పనే లేదు. నేను నిన్ను, నువ్వు నన్ను నమ్మడం తప్ప ప్రస్తుతం ఇంకో దారే లేదు. ఈ ప్రపంచంలో ఈ పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేయగలిగే ఒకే ఒక వ్యక్తి ఏజే. కానీ నా ఎదురుగానే ఉన్నా చెప్పలేని స్థితిలో ఉన్నాను.
సార్ డెకరేషన్ బిల్ సార్. అక్కడ వర్ధన్ ఉంటాడు, తీసుకో. ఓకే సార్. హాయ్ అజయ్ గారు. హాయ్. కంగ్రాచులేషన్స్. ఎందుకు? కండోలెన్స్ చెప్పు. సంతాపమా? అదేనికి? హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంటే. నేనేమి హ్యాపీగా పెళ్లి చేసుకోవట్లేదు. అవునా? అదేంటి? అదంతే, తప్పించుకోలేక చేసుకోవాల్సి వస్తుంది. మీకు పెళ్లి జరగాలనుంటే దాన్ని ఎవ్వరూ తప్పించలేరు, మీరు కూడా తప్పించుకోలేరు. ఈ మెట్ట వేదాంతం చెప్పొద్దు. కాదు అజయ్ గారు, నిజంగానే చెప్తున్నాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ లైఫ్లోకి రావాల్సిన అమ్మాయిని ఆ దేవుడు ఎప్పుడో డిసైడ్ చేసే ఉంటాడు. అమ్మాయి కాదు, అమ్మాయిలు ఎవరెవరో నా పర్మిషన్ లేకుండానే నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేంటో. చివరికి ఎవరో ఒకరైతే ఫైనల్ అయ్యారు కదా. సర్లే, నేనే కాదు, ఆ దేవుడు కూడా మార్చలేని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ధరణి ఎలా ఉంది? ధరణి ఇలాగే ఉంది. హోమ్ ఫుడ్ యాప్ ఏదో స్టార్ట్ చేసినట్టున్నావు. అవును అజయ్ గారు, దానివల్ల చాలామంది ఆడవాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. మంచి ఐడియా. మీ ఏజే రెస్టారెంటే ఇన్స్పిరేషన్. మీ ఏ రెసిపీ చూసినా ఒక స్పెషాలిటీ ఉంటుంది, సపరేట్ టేస్ట్ ఉంటుంది. అలా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే అదే ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అజయ్ గారు. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. యా షూర్. టైలర్, అవునా? నేను ఏజే గారి పెళ్ళికి వచ్చానే. ఇప్పుడా? సరే, నేను వెంటనే బయలుదేరుతాను. ఏజే గారికి మెసేజ్ పెడతాను. ప్రవల్లికపోయినప్పటి నుంచి మళ్ళీ పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు. ఇవాళ పెళ్లి జరుగుతుంది. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అందరి మొహాల్లోనూ సంతోషం కనపడుతుంది, ఒక్క నీలో తప్ప. నీలో ఉందా? నీ పెళ్ళే కదా, నీలో మాత్రం సంతోషం కనిపిస్తోందా? అసలు పెళ్లి కళ కనపడుతోందా? పెళ్ళంటే 15 రోజులకోసారి వచ్చే పౌర్ణమి కాదు, ఏడాదికోసారి వచ్చిపోయే ఋతువు కాదు. జీవితం మొత్తానికి ఒకే ఒకసారి వచ్చిపోయే వేడుక. ఇది నాకు రెండో పెళ్ళని మర్చిపోతున్నావు. ఒక్క భార్యే కదా నీతో జీవితాంతం ఉండాల్సింది. ఇప్పుడు ప్రవల్లిక లేదు కదా. ఇప్పుడు నువ్వు తాళి కట్టబోయే భార్యతోనే కదా నువ్వు జీవితాంతం కాపురం చేయాల్సింది. నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో నీకు తెలుసు. తెలుసు. ప్రవళిక ఆ ఉత్తరంలో అలా రాసి ఉండకపోతే నీకసలు జీవితాంతం ఈ ఆలోచన వచ్చేదే కాదు. అన్నీ తెలిసి నన్ను దోషించేయటం కరెక్ట్ కాదు. నేను నిన్ను దోషిని చేయటం లేదేజే, నిన్నే దోషిగా మారొద్దు అంటున్నాను. ఇప్పుడు నేనేం చేశాను? ఉత్సవాలకి మూల విరాట్టును బయటికి తీసుకురాలేక ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తారు. అలా నిన్నొక విగ్రహంలా తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టలేనేజే. అందరిలా సంతోషంగా సంబరంగా చేసుకునే పెళ్లి కాదు. అప్పుడది పెళ్ళే కాదు. ఈ పెళ్లి పెళ్ళే కాదు, పెద్ద తప్పు. కానీ మీ అందరూ కలిసి ఈ తప్పు నాతో చేయిస్తున్నారు. ప్రవళికతో సహా అందరూ నాతో ఒక నేరం చేయిస్తున్నారు.
లేవు. 15 రోజుల్లోగా పెళ్లి జరగాలన్న ఒక్క కండిషన్ తప్ప. ఉత్తరం ప్రవళికదే, గడువు ప్రవళికదే అని నువ్వనుకుంటున్నావు. కానీ సంకల్పం మాత్రం ఆ దేవుడిది అని నేననుకుంటున్నాను. మీకు మళ్లీ పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉండకపోతే ప్రవళిక ఆ ఉత్తరం రాసేదే కాదు. మేమంతా 1000 సంబంధాలు చూసినా ఇది కుదిరేదే కాదు. నిన్ను చేసుకొని రేపు భాను బాధపడితే నేను చూడలేను. ఆ పేరెందుకు వచ్చింది? అనుకోకుండా అదే వచ్చేసింది. నాకెందుకో భానుమతి మాత్రమే నీకు తగిన భార్య అనిపిస్తోంది. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? ఇప్పుడే వస్తానుండమ్మా. హాయ్ జయప్రద. హాయ్ మెకానిక్ సూర్యకాంతం. ఇప్పుడు మిస్సెస్ సూర్యకాంతం. తెలుసు తెలుసు. ఏడి మీ ఆయన? సాసర్ మీద సాసర్ బోర్లించినట్టుండే మా ఆయన కళ్ళల్లో కలకొచ్చింది. కలకొచ్చిందా? నీ మీద అలకొచ్చిందా? ఆహా, అంత సీన్ లేదులే జయప్రద. అవును, ఏడి పెళ్లి కొడుకు? ఇన్నర్ వేర్. ఏంటి? లోపలెక్కడో ఉన్నాడు గాని ఓ పనిచేస్తావా? చెప్పు, ఏదైనా చేసి పారేస్తా. ప్రవళిక కోరుకుందని ఏజే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకే డల్లుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి కొంచెం బండి షెడ్లోంచి పెళ్లి మండపానికి తోసుకురా. ఓకే, అంతేనా? శోభనం గదిలోకి కూడా తోసి పారేస్తా. వస్తా. నాకెందుకో భానుమతి మాత్రమే నీకు తగిన భార్య అనిపిస్తోంది. ఇష్టం లేని పెళ్ళంటే జీవితాంతం భరించాల్సిన శిక్షే కదా. హాయ్ బ్రో. ఎప్పుడు రిపేర్కే రాని A1 కార్లా ఎంత కొత్తగా ఉన్నావో. ఏంటి ఏంటి చీరాకా? ఎవరేమన్నారు? ఎవరితో నిన్న ప్రాబ్లమా? నాతో చెప్పు. ఒకే ఒక్క రెంచ్తో వాళ్ళ నట్లు బోల్టులు టైట్ చేసేస్తా. నన్నెవరేమంటారు? ఓ మర్చిపోయా, నిన్నెవరేమంటారు? నువ్వే అందరినీ అంటావు కదా. మరి ఎందుకిలా 100 సార్లు రిపేర్కొచ్చినా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్లా డల్గా ఉన్నావు? ఆపుతావా నీ మెకానిక్ భాష? మెకానిజం నా వృత్తి, కానీ పెళ్లి మాత్రం పవిత్రమైన శుభకార్యం. మెకానికల్ గా చేసుకునేది కార్ రిపేర్, పెళ్లి కాదు. ఇదే జీవిత సత్యం. చచ్చేదాకా గుర్తుపెట్టుకో. కార్ సర్వీస్ చేయడానికి ఎంత తీసుకుంటావో నువ్వు మాట్లాడకుండా ఉండటానికి అంత ఇస్తాను. కాస్త నోరు మూసుకుంటావా? నెవర్. నా నోరిప్పుడు షెడ్లో ఉన్న కార్ బోనట్లా ఓపెన్ గానే ఉంటుంది. వెళ్ళి ఏదైనా తిను, నన్ను తినకు. నా సంగతి వదిలే బ్రో. ఇంకొక లైఫ్ ట్రూత్ చెప్తా. కారు బీరు రెండు కొత్తలోనే బాగుంటాయి, కానీ దాంపత్యం మాత్రం పాతబడుతున్న కొద్దీ బాగుంటుంది.
ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను బ్రో. ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లా పర్మనెంట్ గా దాచుకో. వస్తా, బాయ్ బాయ్. హాయ్ పెళ్ళికూతురా. ఎవరు? నీ ఏజ్ కి సిస్టర్ లాంటి దాన్ని. నా పేరు సూర్య. శాంతం పేరు సూర్యకాంతం. మెకానిక్. ఓ హాయ్. ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతా. అడగండి. ఒకసారి నిలబడు. కొంచెం అటు ఇటు తిరుగు. ఎందుకు? ఎందుకు అని ఏ కారు అడగదు, నువ్వు అడగకు. టెస్ట్ డ్రైవ్ లాంటిది ఇది కూడా. పర్వాలేదు, టైర్లన్నీ బానే ఉన్నాయి. మంచి కండిషన్లోనే ఉన్నావు. 100 ఏళ్ళు మంచి మైలేజ్ ఇస్తావు. ఓకే ఓకే, తొందరగా రెడీ అయి షెడ్కొచ్చాయి. చిచి, మంట పనికొచ్చాయి. బాయ్ బాయ్ బాయ్. నేనెప్పుడూ కావాలని ఏ తప్పు చేయలేదు. లైవ్లో మొదటిసారి ఒక తప్పు చేస్తున్నాను. నా కోసం కూడా కాదు, నా చెల్లెలి ప్రాణాల కోసం తప్పడం లేదు. నన్ను క్షమించు కోమలి.